హమాస్ మహిళల్ని ఎట్లా చూస్తుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. వాళ్ళే వీడియోలు తీసి మహిళల్ని రేపులు చేసి, చంపి లేదా నగ్నంగా ఊరంతా ఊరేగించి ఆ వీడియోలను ప్రొజెక్ట్ చేసిన రాక్షసులు. ఆ రాక్షసులతో 20 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు శాంతి ఒప్పందం అంటే సిగ్గుచేటు. రాక్షసుడిని చంపాలి గాని వాడితో శాంతి ఒప్పందం ఏంటి? ఆ దరిద్రుల దగ్గర ఉన్న 45 మందిని విడిచిపెడతామని చెప్తే 20 మందిని బ్రతికున్న వాళ్ళని విడిచిపెట్టారు. 25 శవాలన్నారు. ఇప్పటికీ 6 శవాలు మాత్రం, మొన్న 4 శవాలు, ఇప్పుడు తాజాగా 2 శవాలు. అదేమంటే ట్రంపే వాళ్ళ తరపున వివరణ ఇచ్చేస్తున్నాడు. శవాలను ఎక్కడెక్కడో పాతారు. ఇప్పుడు ఆ శవాలు వెలికి తీసి ఇవ్వాలి కదా. వాళ్ళు 10-15 శవాలు ఒక్కో చోట పాతి పెట్టుంటారు. అందులో ఈ శవాలు ఏంటో వెతికి ఇవ్వాలి అన్నటువంటిది. అట్టెట్ట పెడతారు? వాళ్ళోళ్ళు చచ్చిపోయినటువంటిది వేరు, వీళ్ళది వేరు. వీళ్ళని దారుణంగా హింసించి చంపారు. ఎందుకు ఇవ్వట్లేదు ఆ శవాలంటే, శవాల్ని పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళు చేసిన అత్యాచారాలు, అరాచకం అంతా బయటకు వస్తుంది. కాబట్టి అప్పుడు మొత్తం సమాజం అంతా ఎదురు తిరుగుతుంది. కాబట్టి డ్రామాలు ఆడుతుంటే ఆ డ్రామాకి ట్రంప్ ఎందుకు సహకరిస్తున్నాడు సిగ్గు లేకుండా అర్థం కావట్లేదు.